సెన్సెస్ 3 కలిపి ఒక టేబుల్ ఫార్మ్ చేయమని చెప్పాను నిన్న. ఎవరైనా చేశారా అట్లా? దీనికి మాత్రం ఆన్సర్ ఉండదా? Okay, let us start today's class. Okay, this is about subject plus V1. ఏంటి subject plus V1? Simple present tense. Very good.
నేను మొత్తం అంతా కలిపి టేబుల్ కింద వెయ్యొచ్చు 3 టెన్సెస్ కలిపి అంటే 12 టెన్సెస్ కలిపి 3 ఇంటూ 4 12 టెన్సెస్ కదా ఆ 12 టెన్సెస్ కలిపి మనం ఒక బాక్స్ ఒక టేబుల్లో వేయచ్చు సో అట్లా ఎవరన్నా చేశారా అని అడుగుతున్నా సింపుల్ పాస్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వెరీ గుడ్ ఎస్ మ్యామ్ ఎవరు చెప్పారు పీవీకేజీ మీన్స్ ఎస్ మ్యామ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే సమ్ వాట్ యు లెర్న్డ్ కదా ఏదో నేర్చుకున్నానే నాకు వచ్చింది ఓకే అండ్ లెట్ us start today's session with లాస్ట్ సెషన్ ఫర్ రిటర్న్ కమ్యూనికేషన్ అండ్ దాని గురించి మనం 3 రోజుల నుంచి మాట్లాడుకున్నాం వన్స్ recollect all those things first what is meant by communication what is the difference between communication and what is the difference between communication and conversation and how many types of communication are there are 4 types అవన్నీ నేర్చుకున్నాం గుర్తుందా okay ma so today's session is about letter writing what's that mute yourself mute yourself ఓకే రిటర్న్ కమ్యూనికేషన్ లాస్ట్ సెషన్ అండ్ ఇక్కడ ఒక కొటేషన్ పెట్టాను మీకోసం దెర్ ఈస్ ఓన్లీ వన్ రూల్ ఫర్ బీయింగ్ ఎ గుడ్ టాకర్ లెర్న్ టు లిజన్ దెర్ ఈస్ ఓన్లీ వన్ రూల్ ఫర్ బీయింగ్ అ గుడ్ టాకర్ లెర్న్ టు లిజన్ ఫస్ట్ మంచిగా మాట్లాడాలి అంటే ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాలి వాట్ దే ఆ సెకండ్ పర్సన్ ఎవరైతే మాట్లాడారో అది వినడానికి ట్రై చేయాలి ఫస్ట్ దెన్ ఓన్లీ వీ కెన్ బికమ్ ఎ గుడ్ టాకర్ మాట్లాడటంలో మనం మంచిగా మాట్లాడచ్చు అని అర్థం అన్నమాట ఓకే దెర్ ఈస్ ఓన్లీ వన్ రూల్ ఫర్ బీయింగ్ ఎ గుడ్ టాకర్ మంచిగా మాట్లాడాలంటే ఓన్లీ వన్ రూల్ ఉందంట ఆ రూల్ ఏంటంటే లెర్న్ టు లిజన్ వినడం నేర్చుకోండి ఫస్ట్ మనకు ఒక సేయింగ్ ఉంటది మీరు విన్నారు లేదా అ గుడ్ లిజనర్ కెన్ బికమ్ ఏ గుడ్ లెర్నర్ ముందు మంచిగా వింటే ఆటోమేటిక్ గా మనం సగం క్లాస్ లో చెప్పేది విన్నారనుకోండి ఆటోమేటిక్ గా సగం 50% ఎడ్యుకేషన్ అనేది examine the tone of the letter to a person or an organization
ఓకే చిల్డ్రన్, ఏమైంది అర్థం కావట్లేదు. ఈరోజు నెట్ ఇష్యూ బాగుంది. ఒక ముక్క చెప్పేటప్పటికి మళ్ళీ డిస్కంటిన్యూ అవుతోంది. ముందు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూడండి. ఎగ్జామిన్ ద టోన్ ఆఫ్ ద లెటర్. చెప్పాను కదా వాట్ ఈస్ మెన్ బై లెటర్. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి, వాట్ ఈస్ లెటర్. లెటర్ రైటింగ్ చూద్దాం ఈరోజు. రిటర్న్ కమ్యూనికేషన్ అంటే, రిటర్న్ కమ్యూనికేషన్ ద్వారా మనం చాలా చేసాము, నేర్చుకున్నాము. రిటర్న్ కమ్యూనికేషన్ లో మనం ఈ లెటర్ రైటింగ్ అనేది కూడా ఒక పార్ట్ అన్నమాట. సో లెటర్ రైటింగ్, రిటర్న్ కమ్యూనికేషన్ అంటేనే మనకు అర్థమవుతుంది. అంతకుముందు చెప్పాను వాట్ ఈస్ మెన్ బై కమ్యూనికేషన్. మళ్ళీ చాలా మంది జాయిన్ అయ్యారు, వాళ్ళకి చెప్తున్నాను. వాట్ ఈస్ మెన్ బై కమ్యూనికేషన్ అంటే, కమ్యూనికేషన్ అంటే మనకి తెలియని భాషలో, ఎదుటివాడికి అర్థమయ్యే భాషలో మనం చెప్పాలనుకున్న మాటని, చెప్పాలనుకున్న ఫీలింగ్స్, థాట్స్, ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడమే కమ్యూనికేషన్. అది ఏ భాషలో చెప్పామన్న విషయం తర్వాత సంగతి. ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పాలనుకున్నది అర్థమయ్యేలా చెప్తున్నామా లేదా అనేది ఒక పాయింట్ అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి రిటర్న్ కమ్యూనికేషన్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వింగ్ అన్నమాట. ఇది ఒక పద్ధతి, అండ్ దట్ ఈస్ లెటర్ రైటింగ్. ఈ రోజు టాపిక్ లెటర్ రైటింగ్. అండ్ లెటర్ అంటే ఏంటి, లెటర్ అంటే ఏంటి, రిటర్న్ ఆర్ ప్రింటెడ్ కమ్యూనికేషన్. written or printed communication directed to a person or organization. ఒక అంటే ఇప్పుడు మనం రాసేది ఏదైతే ఉందో, రాతపూర్వకంగా కానీ, ప్రింటెడ్ కమ్యూనికేషన్ అంటే ప్రింట్ చేసి పంపించడం ద్వారా కానీ, టైప్ చేసి పంపించడం, అట్లా చేసి పంపించేది ఎవరికి పంపిస్తాం, డైరెక్టెడ్ టు ఏ పర్సన్. SD Wahid, who is that? డైరెక్టెడ్ టు ఏ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్. ఒక పర్సన్ కి కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ అందచేయటమే లెటర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ లెటర్ ఎన్ని రకాలుగా ఉన్నదమ్మా, 2 types. లెటర్స్ ఆర్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. దే ఆర్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఫార్మల్ లెటర్స్ ఎవరికి పెడతాము మనం, ఇన్ఫార్మల్ అనేవి ఎవరికి పంపిస్తాము. ఓకే, టైప్స్ ఆఫ్ లెటర్స్. టైప్స్ ఆఫ్ లెటర్స్, ఆ లైన్స్ ని ఎరేజ్ చేయండి అమ్మా. ఎవరు చేసింది అది? స్క్రీన్ మీద లైన్స్ కనిపిస్తున్నాయి, ఎరేజ్ చేయండి అవి. టైప్స్ ఆఫ్ లెటర్స్. టైప్స్ ఆఫ్ లెటర్స్ చెప్పాను కదా, ఒకటి వచ్చి ఫార్మల్ లెటర్ అండ్ ఇంకొకటి వచ్చి ఇన్ఫార్మల్ లెటర్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం టీచర్కి కానీ, లేదంటే అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మనకంటే పెద్దవాళ్ళకి రాసే ఈ లెటర్స్లో డియర్ అని పెట్టము, ఏమని పెడతాం, రెస్పెక్టెడ్ అని పెడతాం. అవునా కదా, రెస్పెక్టెడ్ సార్, రెస్పెక్టెడ్ మేడం అని పెడతాం. సో రెస్పెక్టెడ్ మేడం అని అంటే మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎవరైతే మనం లెటర్ రాస్తామో వాళ్ళకి ఆ లెటర్స్ని ఫార్మల్ లెటర్స్ అని అంటారు. ఓకే, ఆ లెటర్స్ని ఫార్మల్ లెటర్స్ అని అంటారు. ఓకే, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ మనకు దగ్గరగా ఉండే రిలేషన్లో ఉండే రిలేషన్షిప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాసే లెటర్స్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు. ఇన్ఫార్మల్ లెటర్స్లో ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఫార్మల్ లాంగ్వేజ్ కానీ, రూల్స్ కానీ అవి పాటించాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఫార్మల్ లెటర్స్లో మళ్ళీ డివిజన్స్. ఫార్మల్ లెటర్స్లో బిజినెస్ లెటర్స్ ఉంటాయి అండ్ అఫీషియల్ లెటర్స్ కూడా ఉంటాయి. బిజినెస్ లెటర్స్ అంటే ఏంటి, కొన్ని ఎంక్వైరీ చేయడానికి కానీ, ఇక్కడ చూడండి ఉన్నది ఎంక్వైరీస్, ఏమైనా ఎంక్వైరీస్ అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం రాయొచ్చు బిజినెస్ లెటర్స్. అండ్ క్యాన్సిలింగ్ ఆర్డర్స్ ఆర్ ప్లేసింగ్ అన్ ఆర్డర్, క్యాన్సిల్ చేయడానికి కానీ, ఆర్డర్స్, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇలాంటివి ఉంటాయి చూడండి, అవన్నీ కూడా
ఈ బిజినెస్ లెటర్స్లోకి వస్తాయి. అండ్ అఫీషియల్ లెటర్స్ ఏంటంటే లెటర్స్ ఆఫ్ కంప్లైంట్స్. ఇప్పుడు చూడండి, మన ఏరియాలో ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, వీ హ్యావ్ టు రైట్ అ లెటర్ టు గవర్నమెంట్ ఆర్ మున్సిపల్ ఆఫీస్ ఆర్ పంచాయతీ ఆఫీస్, ఇలాంటి వాటికి మనం లెటర్స్ రాస్తూ ఉంటాం. సో లెటర్ ఆఫ్ కంప్లైంట్స్, మేకింగ్ రిక్వెస్ట్, ఓకే, రిక్వెస్టింగ్ లెటర్స్ కూడా రాస్తూ ఉంటాం. రీడ్రెస్సింగ్ గ్రీవియన్సెస్. సో గవర్నమెంట్కి. సాయి మేడం, మేడం న్యూస్ ఎడిటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి రాసే లెటర్స్ని లెటర్స్ టు ఎడిటర్స్ అంటారు. దాంట్లో ఎందుకు యూస్ చేస్తామంటే ఎక్స్ప్రెసింగ్ వ్యూస్ ఆన్ పబ్లిక్ మ్యాటర్స్ ఆర్ సజెషన్స్. సార్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. కొన్ని ఆర్టికల్స్ వస్తాయి పేపర్లో. ఆర్టికల్స్ ఎవరి అభిప్రాయాలు వస్తాయి? మన అభిప్రాయాలే వస్తాయి. ఆడియన్స్ అంటే జనాలు, పీపుల్, నార్మల్ కామన్ పీపుల్ యొక్క ఆలోచనలు మాత్రమే వాళ్ళు ఆర్టికల్ రూపంలో వేస్తూ ఉంటారు. మనలాంటి వాళ్ళు కొంతమంది చెప్తారు, ఇక్కడ ఇలా ఉంది, ఇలా ఇలా ఉంది, ఇలా దీనివల్ల అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన స్ట్రీట్లో చెత్త అంతా వేసేస్తున్నారు అనుకోండి, అది కొంతమంది అధికారులకు చెప్పినా వినలేదనుకోండి, అంటే ఎటువంటి రియాక్షన్ రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మీడియాకి అప్రోచ్ అవుతారు. మీడియాకి అప్రోచ్ అయినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు ఆర్టికల్ రూపంలో వేస్తారనమాట. ఆర్టికల్ రూపంలో ఎలా వేస్తున్నారు? మన కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగితేనే వాళ్ళు వేస్తారు. సో అలాంటి సందర్భాల్లో ఎక్స్ప్రెసింగ్ వ్యూస్ ఆన్ పబ్లిక్ మ్యాటర్స్, పబ్లిక్ ఎలా మాట్లాడుకుంటున్నారు, దేని గురించి మాట్లాడుకుంటున్నారు అనే దాని గురించి కూడా వాళ్ళు మాట్లాడతారు. అండ్ దెన్ తర్వాత సజెషన్స్, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా మనం గవర్నమెంట్కి కానీ మీడియాకి కానీ, మీడియా ద్వారా మనం అప్రోచ్ అవుతాం అనమాట. అలాంటి లెటర్స్ అన్ని లెటర్స్ టు ఎడిటర్స్ రాస్తాము. అలాగే లెటర్స్ టు ప్రిన్సిపల్, మనం కామన్గా చేసేది, మనం క్లాస్కి లీవ్ పెట్టాలనుకుంటే, ఈవెన్ ఎంప్లాయీస్, టీచర్స్ లాంటి వాళ్ళు కానీ, అండ్ ఇంకా ఏదైనా కమ్యూనిటీ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే వాళ్ళు లీవ్ కావాలంటే ఏం చేస్తారు? లెటర్స్ టు ప్రిన్సిపల్ ఆర్ లెటర్స్ టు దేర్ అఫీషియల్స్ అనమాట. అప్లికేషన్ ఫర్ లీవ్, పర్మిషన్, ఎక్సెట్రా, ఇలాంటివి కూడా ఫార్మల్ లెటర్స్లోకి వస్తాయి. ఆ ఫార్మల్ లెటర్స్లో అఫీషియల్ లెటర్స్లోకి వస్తాయి అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం జాబ్ అప్లికేషన్, జాబ్ ఏదో కావాలి మనకి, పేపర్లో చూసాము, అడ్రస్ ఉంటుంది దాని మీద, అది చూసి ఏం చేస్తాము? మెయిల్ చేసేస్తాం వెంటనే. అడ్రస్ తీసుకొని వెంటనే నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది, ఐ హ్యావ్ దిస్ క్వాలిఫికేషన్ అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్ అండ్ ఐ వాంట్ జాబ్ అని చెప్పి కొన్ని పర్టికులర్ రూల్స్ని అప్లై చేస్తూ మనం లెటర్ రాస్తామన్నమాట. సో టు ద ఎంప్లాయర్స్, మన కింద వర్క్ చేసే వాళ్ళకి కూడా మనం లెటర్ రాస్తూ ఉంటారు కొంతమంది. లెటర్స్ ఆఫ్ కంప్లైంట్ ఆల్రెడీ చెప్పాను కదా. లెటర్స్ ఆఫ్ కంప్లైంట్, కంప్లైంట్ లెటర్స్ ఎలా ఉంటాయి ఇందులో ఉంది, ఇందులో చెప్పాను నేను. లెటర్స్ ఆఫ్ కంప్లైంట్, మనకి ఏదైనా అవసరం బట్టి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే కూడా మనం రాతపూర్వకంగా ఇస్తాము. ఎందుకు రాతపూర్వకంగా ఇస్తాము కంప్లైంట్స్? చెప్పాను కదా, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. రిటర్న్ కమ్యూనికేషన్ ద్వారా మనకి ఏంటి ఇంపార్టెంట్, ఎందుకు రిటర్న్ కమ్యూనికేషన్ కావాలి? ఇట్ ఈస్ ఈజీ టు ప్రిజర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఈజీ టు రిఫర్, తర్వాత ఫర్దర్ రిఫరెన్సెస్కి, అంటే తర్వాత జరిగిపోయిన తర్వాత, మొన్న ఎప్పుడో జరిగింది, ఏం జరిగింది అంటే అది ఓపెన్ చేసి చూసుకుంటే మనకి ఈజీగా అర్థమయ్యేలాగా. సో ప్రిజర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ రిఫరెన్స్ కూడా అది చాలా ఈజీగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లెటర్స్. ఓకే, బిఫోర్ రైటింగ్ ఎ లెటర్ ఏం చేయాలి? లెటర్ రాసే ముందు మనం ఏం చేయాలి? బిఫోర్ రైటింగ్ ఏ లెటర్, సారీ, ఓకే, బిఫోర్ రైటింగ్ ఏ లెటర్ మనం ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాట్ ఈస్ మెంట్ బై టోన్? వాట్ ఈస్ మెంట్ బై టోన్? టోన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక పోయం చెప్పారనుకోండి ఇంగ్లీష్లో, ఆ పోయం చెప్పేటప్పుడు మనకి జనరల్గా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కానీ, లేదంటే ఏదో ఒక క్వశ్చన్ మనకి 10th క్లాస్లో చూసే ఉంటారు మీరు. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ఎ పోయం అని అంటారు. అంటే ఏంటి? ఎనీబడి వాంట్ టు సే? చాట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. వాట్ ఈస్ మెంట్ బై టోన్? వాట్ ఈస్ మెంట్ బై టోన్ ఆఫ్ ఎ పోయం? ఎనీబడి?
వాట్ ఈస్ మెంట్ బై టోన్? నేను ఆల్రెడీ చెప్పాను. నిన్న మొన్న క్లాస్‌లో ఉన్న వాళ్ళు చెప్పొచ్చు. వాట్ ఈస్ మెంట్ బై టోన్ ఆఫ్ ఎ పోయమ్? What is meant by tone of a poem? Nobody knows? చెప్పాను కదా నిన్న. టోన్ ఆఫ్ ఎ పోయం అంటే చూడండి, కొన్ని పోయమ్స్ బాధాకరంగా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా ఇష్టమైన సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్‌లో చూడండి కొన్ని పాథటిక్‌గా, అంటే చాలా లో వాయిస్‌తో, అది చూస్తేనే మనకి బాధ వచ్చేసేలాగా ఉంటుందన్నమాట. సో, ఆ పాథటిక్ టోన్, అదే టోన్ అంటారు. ఓకే. కొన్ని సాంగ్స్ చాలా ఎంజాయ్ చేస్తూ పాడతారు. చాలా హై పిచ్‌లో, చాలా వాళ్ళ ఆ సాంగ్‌లో మనకు తెలిసిపోతుంది. ఆ సిట్యుయేషన్ ఏంటి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది మనకు తెలిసిపోతుంది ఈజీగా. దట్ ఈస్ కాల్డ్ టోన్ ఆఫ్ ద సాంగ్ అన్నమాట. కానీ ఇక్కడ ఏంటి, ఎగ్జామిన్ ద టోన్ ఆఫ్ ద లెటర్ టు విచ్ యూ ఆర్ గోయింగ్ టు రెస్పాండ్. ఎవరు లెటర్ ఇస్తే నువ్వు రెస్పాండ్ అవుతున్నావో దానికి, ఆ టోన్‌ని బేస్ చేసుకొని మనం రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది లెటర్‌లో. ఐడెంటిఫై యువర్ ఆడియన్స్ అండ్ పర్పస్ ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ ద టైప్ ఆఫ్ లెటర్ యూ విల్ రైట్, ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్. ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇట్ ఈస్ ఎ ఫార్మల్ లెటరా ఆర్ ఇన్ఫార్మల్ లెటరా? ఎవరికి రాస్తున్నాము, ఎందుకోసం రాస్తున్నాము, ఈ క్వశ్చన్స్ అన్ని మైండ్‌లో పెట్టుకొని అప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ రైటింగ్ ఎ లెటర్. ఇక్కడ చూడండి, చేస్తున్నామో వాళ్ళ అడ్రస్. ఓకే, ఇది అడ్రస్ సార్ మేడం. వాళ్ళు నార్మల్, అంటే మన లెటర్స్, చాలా మంది లెటర్స్ రాస్తుంటారు కదా. ఆ చాలా మంది లెటర్స్ రాసేటప్పుడు వాళ్ళు అవన్నీ చూసి చదువుకోవడానికి చాలా టైం పట్టేస్తది. అప్పుడు వాళ్ళు ఈజీగా రిఫర్ చేసుకోవడానికి ఏం చేస్తారు అంటే, ఈ సబ్జెక్ట్ అనేది ఒక్కటి చదివేస్తారనమాట. అంటే ఈ సబ్జెక్ట్‌లో ఏం మెన్షన్ చేయాలి మనం, వాట్ వి ఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ అ లెటర్. లోపల మనం కంటెంట్, బాడీ కంటెంట్ ఏంటి అంటే, లెటర్ కంటెంట్ ఏంటి అనేది మనం ఇక్కడ ఒక ముక్కలో రాసిస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక పోస్ట్‌కి అప్లై చేస్తున్నాం. ఏం పోస్ట్‌కి? అప్లయింగ్ ఫర్ అ జాబ్ అని చెప్పి ఇక్కడ రాయాలి. అప్లయింగ్ ఫర్ ద జాబ్ అని చెప్పేసి ఇక్కడ రాస్తే, దే యూజ్ టు రీడ్ దిస్ లైన్ అండ్ దే హ్యావ్ టు ఐడెంటిఫై, దే విల్ ఐడెంటిఫై దట్ వాట్ వీఆర్, వై వీఆర్ రైటింగ్ అ లెటర్. మనం ఎందుకు ఆ లెటర్ రాసాము అనేది వాళ్ళకి అర్థం కావడం కోసం ఈ సబ్జెక్ట్ అనమాట. ఓకే, అండ్ దెన్ బాడీ ఆఫ్ ద లెటర్, దాంట్లో బిగినింగ్ ఉండాలి, కంటెంట్ ఉండాలి అండ్ ఎండింగ్ ఆఫ్ ద లెటర్ ఉండాలి. ఎట్లా పడితే అట్లా రాసేసి ఎండ్ చేసేయకూడదు. స్టార్టింగ్ ఆఫ్ ద ట్రూలీ, యు ఆర్ ఫెయిత్ఫుల్లీ, అండ్ అదే ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే మన పేరెంట్స్‌కి వాళ్ళకి రాస్తే యువర్స్ లవింగ్లీ. ఓకే, ఇలా ఇలా రాస్తారు. దీన్ని సబ్స్క్రిప్షన్ అని అంటారనమాట. ఓకే, దీన్ని సబ్స్క్రిప్షన్ అంటారు. అండ్ దెన్ ఇది అయిపోయింది కదా. బిఫోర్ రైటింగ్ ఏ లెటర్ ఏమేమి చేయాలి అనేది. అండ్ నెక్స్ట్ వన్, బాబా మళ్ళీ వచ్చేసాయి. రీడర్. సో హూ, టు హూమ్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్. ఎవరికి నువ్వు లెటర్ రాస్తున్నావు, ఆ లెటర్ ఎవరి కోసం, ఎందుకు రాస్తున్నావు అనేది కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు థింక్ ఆల్ దీస్ క్వశ్చన్స్ బిఫోర్ రైటింగ్ అ లెటర్. హూ ఈజ్ యువర్ రీడర్? అసలు ఎవరు చదవబోతున్నారు నువ్వు ఇచ్చే లెటర్? విల్ మై రీడర్ బి ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్, డిస్పోజ్డ్ టు వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే? సో మనం రాసే లెటర్ని బట్టి వాళ్ళు ఫేవరబుల్గా ఉంటారా, అన్ఫేవరబుల్గా, అంటే వాళ్ళకి నచ్చుతుందా, నచ్చదా. అండ్ దెన్ వాట్ ఇంప్రెషన్ డూ ఐ వాంట్ మై లెటర్ టు మేక్? సో ఈ లెటర్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇంప్రెషన్ మీ మీద కలుగుతుంది? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మైండ్లో పెట్టుకొని వీ హ్యావ్ టు గో.
ఓకే. లెటర్ మెకానిక్స్లో ఏంటి అంటే హౌ వీ హ్యావ్ టు యూజ్ ద వర్డ్స్. ఓకే. అండ్ నిన్న ఒకసారి చెప్దాం అనుకున్నాను ప్రొనౌన్, ఇక్కడ వచ్చింది చూడండి. ప్రొనౌన్స్ అంటే పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటారమ్మా వీటిని. ద యూస్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లెటర్స్. ఐ, హీ, షీ, ఇట్, వి, యు, దే. సో ఈ వర్డ్స్ని, ఈ అన్ని వర్డ్స్ని కూడా మనం ఏమని పిలుస్తారు అంటే పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. ఇవి ఎక్కడ ఎలా యూస్ చేయాలో మీకు తెలుసు ఆల్రెడీ. మగపిల్లలు అయితే హీ యూస్ చేస్తారు, ఆడపిల్లలు అయితే షీ యూస్ చేయాలి. అండ్ ఇట్ వస్తువులు, వి తెలుసు కదా మీకు. సో ఈ పర్సనల్ ప్రొనౌన్స్ కూడా కరెక్ట్గా యూసేజ్ అనేది ఉండాలన్నమాట. Okay, in a letter, do not refer to yourself in the third person by using the writer. సో థర్డ్ పర్సన్ అనేది ఎక్కువ యూజ్ చేయకూడదు ఇన్ ఏ లెటర్. మనం రాసే లెటర్లో థర్డ్ పర్సన్ ఐ అని చెప్తే థర్డ్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇది అర్థం కావడానికి చిన్న చిన్న సిచ్యువేషన్ చెప్తాను చూడండి. చిన్న టాపిక్ చెప్తాను చూడండి. ఇది అర్థం కావడం కోసం, ప్రొనౌన్స్ అర్థం కావడం కోసం. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ అన్నమాట. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఓకే. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. వీటిలో చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది ఆ కన్ఫ్యూజన్ డిలీట్ చేయడానికి కోసం చిన్న ఎగ్జాంపుల్, చిన్న స్టోరీ లాగా చెప్తాను చూడండి మీకు. హ్యూమన్ అంటే ఒక మనిషి చాలా 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 స్వార్థపరుడు, రైట్? చాలా స్వార్థపరుడు. సో ఫస్ట్ ఎవరి గురించి ఆలోచిస్తారు? నేను, ఐ. ఫస్ట్ పర్సన్ ఐ. ఓకే. తర్వాత ఎవరి గురించి ఆలోచిస్తాం? వి, మేము. ఫస్ట్ పర్సన్ ఐ, ఫస్ట్ పర్సన్ వి. ఫస్ట్ మనిషి అనేవాడు ఎవరి గురించి ఆలోచిస్తాడు? నేను. స్వార్థం, చాలా స్వార్థం. నేను, నా గురించి ఆలోచిస్తాడు. ఐ. తర్వాత నా ఫ్యామిలీ బాగుండాలి, నేను బాగుండాలి ఫస్ట్. తర్వాత నా ఫ్యామిలీ మొత్తం బాగుండాలి అంటే వి, డబ్ల్యూఈ. వికి చాలా మంది ఉయి అని పలుకుతారు. లుక్ ఎట్ మీ, వి అంటారు. వి కాదు, వి. జస్ట్ సింగిల్ వి ఎలా పలుకుతారో అలా పలకాలి, వి. సో ఐ, వి అండ్ దెన్ అది ఫస్ట్ పర్సన్. ఐ అండ్ వి అనేది ఫస్ట్ పర్సన్ అన్నమాట. సెకండ్ పర్సన్ నాది అయిపోయింది, నా ఫ్యామిలీ అయిపోయింది. తర్వాత ఎవరి గురించి మాట్లాడతాం? యు. నువ్వు బాగుండాలి, ఎందుకంటే నా గురించి ఆలోచిస్తావు కదా ఎంతో కొంత, అందుకని నువ్వు కూడా బాగుండాలి. యు అనేది సెకండ్ పర్సన్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ అయిపోయింది, సెకండ్ పర్సన్ అయిపోయింది, థర్డ్ పర్సన్ అంటే మన ఇద్దరం, నా గురించి అయిపోయింది, నీ గురించి అయిపోయింది. తర్వాత ఎవరు ఉంటారు? హీ, షీ, ఇట్, దే. గాట్ ఇట్? అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి మెసేజ్ లో. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? పర్సన్స్ అనేవి 3 పర్సన్స్ ఉంటాయి ప్రొనౌన్స్ లో. ఓకే. పర్సన్స్ అనేవి 3 పర్సన్స్ ఉంటాయి ప్రొనౌన్స్ లో. సో అవి ఏంటి అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఐ సింగులర్, వి ప్లూరల్. ఓకే. ఫస్ట్ పర్సన్ ఐ సింగులర్, వి ప్లూరల్. సెకండ్ పర్సన్ యు. అంటే చూడండి, తెలుగులో నువ్వు అన్నా ఇంగ్లీష్లో యుఏ, మీరు అన్నా కూడా ఇంగ్లీష్లో యుఏ వాడతాం. సో అలాగా సెకండ్ పర్సన్ యు. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్ సింగులర్, దే ప్లూరల్. అర్థమవుతుందా? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఓకే, ఓకే, ఓకే. 3 పర్సన్స్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. ఈ థర్డ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్, ప్లూరల్ వచ్చి దే. మన గురించి మాట్లాడేటప్పుడు థర్డ్ పర్సన్ లో రిఫర్ చెయ్యకూడదు. ఓకే. నెక్స్ట్, తర్వాత పాయింట్. It is perfectly natural and appropriate to refer to yourself as I and to the reader as you. చూడండి, ఇక్కడ ఇందాక పాయింట్, సేమ్ పాయింట్ మళ్ళీ. ఐ అనేది అంటే ఫస్ట్ పర్సన్ లోనే, ఫస్ట్ పర్సన్ సింగులర్ లోనే మనం ఎక్కువగా యూస్ చేయాల్సి ఉంటుంది లెటర్లో, అఫీషియల్ లెటర్లో కూడా. ఇక్కడ చూడండి ప్రొనౌన్స్ ఇచ్చాను, యు, వి, ఐ, ఇట్, సారీ, యు, హీ, ఐ, ఇట్, వి, యు, షీ, దే. దీస్ ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రొనౌన్స్. ఓకే. And then next one, what we have to focus on. దేని మీద ఫోకస్ చేయాలి?
బీ ఫోకస్డ్ దేని మీద, రైట్ కన్సైన్స్ అండ్ పర్పస్ఫుల్ లెటర్. ఏదో చాటభారతం రాసేసినట్టు మార్క్స్ ఎక్కువ పడిపోతాయని ఫీల్ అయిపోయి చాలా చాలా పెద్ద పెద్దగా రాసిస్తూ ఉంటారు. సో అలాంటివి రాయకుండా కన్సైజ్లో మనం ఏదైతే కన్సైజ్ అంటే చాలా షార్ట్గా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ పర్పస్ ఏంటనేది, ఆ లెటర్ యొక్క పర్పస్ ఏంటనేది చాలా షార్ట్గా కన్సైజ్ చేసేసి చక్కగా రాయాలన్నమాట. అండ్ డు నాట్ రైట్ కన్ఫ్యూజ్డ్ ఓవర్ లాంగ్ లెటర్స్. సో కన్ఫ్యూజ్ అయిపోయి పెద్ద పెద్ద సెంటెన్సెస్ యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఏమీ వద్దు, చాలా షార్ట్గా స్వీట్గా రాయాలి. డు నాట్ బి రూడ్ అంటే ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని మాత్రమే యూజ్ చేయాలి. మరీ వల్గర్ లాంగ్వేజ్ కానీ, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఫార్మల్ లెటర్స్ కదా, ఫార్మల్ లెటర్స్లో జాగ్రత్తగా మంచి వర్డ్స్ని యూజ్ చేసి రాయాలి. అండ్ డు నాట్ ట్రై టు ఇంప్రెస్ విత్ యువర్ రైటింగ్. మీ రైటింగ్ ద్వారా ఇంప్రెస్ చేయాలని చాలా ట్రై చేస్తారు చాలామంది. ఏంటి అంటే ఎదుటి వాళ్ళకి మన మీద ఒక ఇమేజ్ తెప్పించడం కోసం చాలా ట్రై చేస్తారు. యు ఆర్ దాట్, యు ఆర్ దిస్ అని చెప్పేసి పొగిడేయటం, అట్లాంటివి ఏమీ లెటర్లో చేయకూడదు. సో లెటర్లో చేయకుండా ఏం చేయాలి, మనం చెప్పాలనుకున్న మ్యాటర్ని చాలా కన్సైజ్ చేసి ప్రిసైజ్ వేలో అంటే చాలా షార్ట్ చేసేసి దాన్ని మనం రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫార్మల్ లెటర్స్లో మనం ఏమీ చేయక్కర్లేదు. ఇన్ఫార్మల్ లెటర్స్లో ఏం చేయక్కర్లేదు. చూడండి, దీస్ ఆర్ ద లెటర్స్ విచ్ కీప్ అస్ ఇన్ టచ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఈ లెటర్స్ ఏంటి, ఎవరికి రాస్తాము? మై గాడ్, వాట్ ఈస్ దిస్ మా చిల్డ్రన్, చెయ్యకండి అట్లా. ఫోన్ పక్కన పెట్టేసి అలా చూస్తూ ఉండండి అంతే, వినండి. డోంట్ టచ్ ద ఫోన్. Okay, these are the letters which keep us in touch with family and friends. Friends ni, family ki and relatives ki rase letters ni informal letters ani antaru. Baba. When we want to communicate something that is difficult to say, ఫేస్ టు ఫేస్ చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడ్డామనుకోండి, ఇబ్బందిగా ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని అది మనం రిటర్న్ కమ్యూనికేషన్ ద్వారా అంటే లెటర్ రైటింగ్ ద్వారా మనం ఈవెన్ మన రిలేటివ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకు కూడా రాస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీదే తీసుకోండి, హాస్టల్లో ఉంటున్నారు అనుకోండి, యూ వాంట్ సమ్ మనీ అనుకోండి. అప్పుడు మొన్నే నాన్న వాళ్ళు మనీ పంపించారు. సో మళ్ళీ అడగాలి అనుకున్నప్పుడు ఎలా అడుగుతాం? ఫోన్ చేసినప్పుడు అడిగేస్తామా? అడగలేం కదా! మొన్నే కదరా ఇచ్చాను అంటారు. ఆ మాట ఎందుకులే అని చెప్పేసి లెటర్ రాస్తారు. ఇదివరకు రోజుల్లో అలా జరిగాయనుకోండి. ఇప్పుడు అలా లేదు. లెటర్ రాసేవారు. నాన్న నాకు అర్జెంట్‌గా డబ్బులు కావాలి పంపించండి అని చెప్పి. సో వాట్ వి కాంట్ ఏబుల్ టు కమ్యూనికేట్ డైరెక్ట్‌లీ ఫేస్ టు ఫేస్, దెన్ వి హావ్ టు చూస్ this written communication, that is letter writing. Okay, and then next one. ఓకే, డిసైడ్ హౌ ఫార్మల్ యువర్ లెటర్ నీడ్స్ టు బి. మనం ఒకరికి లెటర్ రాసేటప్పుడు అది ఎంత ఫార్మల్గా ఉండాలి అనేది మనం ఆలోచించాలన్నమాట. ఓకే, హూ ఇస్ దిస్? టిఆర్ఆర్ జేసి కాండూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ 35 స్టూడెంట్ అటెండెడ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, డిసైడ్ హౌ ఫార్మల్ యువర్ లెటర్ నీడ్స్ టు బి. మనం రాసే లెటర్ ఎవరికైతే రాస్తున్నామో అది ఎంత ఫార్మల్లో అంటే ఎంత ఎక్స్టెంట్లో ఉండాలి అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. దానికి రిలేట్ అయ్యే పాయింట్స్, హౌ యూ రైట్ ద లెటర్ విల్ డిపెండ్ ఆన్ యువర్, సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, ఆన్ యువర్ రిలేషన్షిప్ విత్ ద రెసిపియంట్. ఎవరికైతే మనం లెటర్ రాస్తున్నామో వాళ్ళకి మనకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అండ్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ టు ఎనీవన్ విత్ హూమ్ యూ హోప్ టు హ్యావ్ అ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అంటే ఏంటి? ప్రొఫెషన్ అంటే తెలుసు కదా, జాబ్ పర్పస్లో అంటే జాబ్లో కొలీగ్స్ ఉంటారు, వాళ్ళది అయితే గనక ద లెటర్ షుడ్ బి ఫార్మల్. ఓకే, కొలీగ్స్ అంటే ఏంటి? మనతో పాటు పనిచేసే వాళ్ళు కానీ, మన సుపీరియర్స్ కానీ, అండ్ మన ఎవరుంటారు సుపీరియర్స్, అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, మన బాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాసేటప్పుడు మాత్రం వీ హ్యావ్ టు రైట్ ఇన్ అ వెరీ 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 ఫార్మల్. ఓకే, నెక్స్ట్ పాయింట్,
how formal your letter need to be. If you are writing someone you know very well, the letter should be probably be informal. మనం ఎవరి గురించి అయితే మనం ముందే డిసైడ్ చేసుకుంటాం కదా లెటర్ రాసేటప్పుడు ఎవరికి రాయాలి, ఎవరికి రిప్లై ఇవ్వాలి అనేది. ఆ రిప్లై ఇవ్వాలి అనేటప్పుడు ఎవరికైతే రాస్తున్నామో అది మనకి అర్థమవుతుంది, ఫార్మల్ లెటర్లో రాయాలా లేదా ఇన్ఫార్మల్లో రాయాలా. అంటే వీఆర్ రైటింగ్ ఫర్ అవర్ రిలేటివ్స్ ఆర్ వీఆర్ రైటింగ్ ఫర్ అవర్ కొలీగ్స్ or we are writing for our officials, for our boss. So there we can decide that we have to write a letter in a formal or informal method. Okay. And then యూజ్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. అసలు రిటర్న్ కమ్యూనికేషన్ ద్వారా యూజ్ ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇది ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేస్తున్నాను మీకు. ఓకే, సిన్స్ దే ఆర్ పర్మనెంట్, బికాస్ రిటర్న్ కమ్యూనికేషన్ అనేది మనకి పర్మనెంట్ చెప్పాను కదా. ఇట్ కెన్ బి ప్రిజర్వ్, చక్కగా దాచుకోవచ్చు. ఇట్ కెన్ బి రిఫర్ వెరీ ఈజీలీ, మళ్ళీ మనం తీసుకుని రిఫర్ చేయొచ్చు. చెప్పాను ఎగ్జాంపుల్ నిన్న. మీరు 5th క్లాస్లో స్కూల్ ఎడ్యుకేషన్లో 5th క్లాస్లో జాయిన్ అయ్యారనుకోండి, మీరు 10th అయిపోయిన తర్వాత కూడా మీ 5th క్లాస్లో ఉన్న రోల్ నెంబర్ ఏంటి, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఏ రోజు జాయిన్ అయ్యారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర రికార్డ్ ఉంటుంది. ఆ రికార్డ్ మీరు అడిగినప్పుడు ఏం చేస్తారు, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ దిస్ ఇయర్ టు దిస్ ఇయర్ అని చెప్పి వాళ్ళు చూసుకొని రాస్తారు. సో ఈజీ టు రిఫర్ అనమాట. ఎన్ని ఇయర్స్ అయినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా మనకు అది ఈజీగా రిఫర్ చేసుకోవడానికి పనికొస్తుంది. సిన్స్ దే ఆర్ పర్మనెంట్, సో అవి పర్మనెంట్గా మనం రాసి ఉంటాయి కాబట్టి పర్మనెంట్. రిటర్న్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆల్సో ఎనేబుల్ రెసిపియన్స్ టు టేక్ మోర్ టైమ్ ఇన్ రివ్యూయింగ్ ద మెసేజ్ అండ్ ప్రొవైడింగ్ అప్రోప్రియేట్ ఫీడ్బ్యాక్. ఇప్పుడు ఒక లెటర్ వచ్చింది అనుకోండి, ఆ లెటర్ చూసి మనం ఇప్పుడు మాట్లాడే దాన్ని బట్టి ఏంటంటే కొంతమంది ఏం జరుగుతుంది, డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒక అఫీషియల్, ఒక సార్ వచ్చి, ఒక బాస్ వచ్చి ఏదేదో నువ్వు ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలని చెప్పేస్తారు. బట్ ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోతారో, చెప్పేసి వెళ్ళిపోతారో మనం మర్చిపోతాం, ఆటోమేటిక్గా మనం మర్చిపోతాం, కొన్నే గుర్తుంటాయి. సో అలాంటప్పుడు కూడా రిటర్న్ ఫామ్లో మనం మన డ్యూటీస్ని కనుక మనకి ఇస్తే కనుక ఆ రిటర్న్ ఫామ్లో ఓకే ఇది కంప్లీట్ అయింది, ఫస్ట్ వన్ కంప్లీటెడ్, సెకండ్ వన్ చేయాలి, తర్వాత సెకండ్ వన్ కంప్లీటెడ్, థర్డ్ వన్ చేయాలి. సో మన టార్గెట్ ఏంటనేది తెలుస్తుంది, మనం ఏం చేయాలనేది మనకి సిస్టమేటిక్గా మనం ఒక కొహరెంట్ మేనర్లో, అంటే ఒక పర్టికులర్ మేనర్లో మనం చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. And in order to communicate effectively and project a positive image, మంచిగా మాట్లాడాలి అంటే మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఓకే, మంచిగా రాయాలంటే, కమ్యూనికేట్ చేయాలంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. బీ క్లియర్, చాలా క్లియర్గా ఉండాలి. చెప్పాలనుకుంది కన్సైజ్, అంటే కన్సైజ్ అంటే వెరీ షార్ట్, చెప్పాలనుకున్నది చాలా చిన్నగా చెప్పాలి. స్పెసిఫిక్ అంటే కరెక్ట్ టు ద పాయింట్ చెప్పేయాలి. ఓకే, అదే మీ భాషలో చెప్పాలంటే సోది ఎక్కువ చెప్పకుండా జస్ట్ టు ద పాయింట్, అప్ టు ద పాయింట్ చెప్పేయాలి. అండ్ రెస్పెక్ట్ఫుల్, చాలా రెస్పెక్ట్ఫుల్ మేనర్లో ఉండాలి. ఈచ్ వర్డ్ షుడ్ కాంట్రిబ్యూట్ టు యువర్ పర్పస్. అసలు ప్రతి వర్డ్ కూడా మనం దేనికోసం ఆ లెటర్ రాస్తున్నాము అనేది ఆ పర్పస్ని మనం మైండ్లో పెట్టుకొని ఆ వర్డ్, ప్రతి వర్డ్ కూడా దానికి రిలేట్ అయ్యే మ్యాటరే మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ పారాగ్రాఫ్ షుడ్ ఫోకస్ ఆన్ వన్ ఐడియా. ఒక పారాగ్రాఫ్కి సంబంధం లేకుండా అట్లా చేయకూడదు. ఏం చేయాలి, దానికి కనెక్షన్ ఉండాలి, ఒక్క మెయిన్ ఐడియానే మనం చెప్పాల్సి ఉంటుంది. ద పార్ట్స్ ఆఫ్ ద లెటర్ షుడ్ ఫార్మ్ ఏ కంప్లీట్ మెసేజ్. అండ్ మనం ఎన్ని పార్ట్స్ కింద చేసినా కూడా ఏం చేయాలి, అది దానికి కంప్లీట్గా చదివేటప్పటికి దానికి కంప్లీట్గా ఒక్క పాయింట్లోనే, ఒక్క ఐడియాలోనే ఉండాలి. ద లెటర్ షుడ్ బి ఫ్రీ ఆఫ్ ఎర్రర్స్. మనం మిస్టేక్స్ కూడా ఎక్కువ కాదు అసలు రాకుండా చెక్ చేసిన తర్వాత దాన్ని సెండ్ చేయడం అనేది జరగాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ లెటర్ రైటింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, అడవి మనుషులు ఉంటారు, చెట్ల మీద ఎక్కేసి కూ అని అరుస్తారనమాట. సో దే నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఈవెన్ దట్ షౌటింగ్స్, అరుపులకు కూడా వాళ్ళకి ఒక్కొక్క అర్థం ఉంటుందన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మనకి ఇంట్లో పెట్ డాగ్ ఉంటుంది. ఆ పెట్ డాగ్ ఏంటి, అది ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అరుస్తుంది. కొత్త వాళ్ళు వస్తే ఒకలాగా అరుస్తుంది, ఆకలిస్తే ఒకలాగా అరుస్తుంది. సో అలా ఏంటి అంటే వాటి అరుపుల్లో కూడా మనం దానికి మీనింగ్ ఎత్తుక్కోవచ్చు. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే ఇదివరకు రోజుల్లో ఓల్డెన్ డేస్లో ఏమయ్యేది, కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఒక ప్రత్యేకించి ఒక భాష అనేది లేదు. తర్వాత మనం భాషని
మనకి మనం సృష్టించుకున్నదే భాష. అక్షరాలు గాని, వర్డ్స్ గాని, పదాలు గాని, సెంటెన్సెస్ గాని. సో, ఇలా మనం ఒక భాషని సృష్టించుకున్నాం. సృష్టించుకునిన తర్వాత మన ఐడియాస్‌ని ఇప్పుడు చూడండి, నాకు తెలుగు వచ్చు, హిందీ వచ్చు అండ్ ఇంగ్లీష్ కూడా వచ్చు. సో, ఇప్పుడు ఎవరన్నా ఈ 3 భాషల్లో ఎవరు మాట్లాడినా నేను అర్థం చేసుకోగలను. ఎవరైనా వచ్చి తమిళ్‌లో మాట్లాడారనుకోండి, తమిళ్ ఐ కాంట్ అండర్‌స్టాండ్ కదా! సో, అప్పుడేమవుతుంది? దట్ ఈస్ నాట్ కరెక్ట్ కమ్యూనికేషన్. అంటే ఏంటంటే, మనం మాట్లాడాలనుకున్నది మన ఐడియాస్, మన ఒపీనియన్స్, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళడానికి ఆహ్, వాళ్ళకి వచ్చిన భాష అండ్ మనకు తెలిసిన భాష 2 ఒకటే అయ్యి అండ్ ఎఫెక్టివ్‌గా మనం చెప్పాలనుకున్నది చెప్తేనే దాన్నే కమ్యూనికేషన్ అని అంటారు. ఓకే. దాంట్లో 4 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. ఓకే. 4 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. దట్ ఈస్ వర్బల్, నాన్ వర్బల్, రిటన్ అండ్ విజువలైజేషన్. వర్బల్ అంటే మనం ఇప్పుడు నేను చెప్పేది వర్బల్. వర్బల్ కమ్యూనికేషన్ నేను చేసేది. నాన్ వర్బల్ అంటే ఏంటి? కొంతమంది మాట్లాడకుండా కూడా చాలా చెప్పేస్తారు. మాటలు రాని వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేస్తారు కదా! మాటలు రాని వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేస్తారు. ఆ కమ్యూనికేషనే అంటే మాటలు రాని వాళ్ళు చేసేదే నాన్ వర్బల్ అని అనను. బట్ మాటలు రాని వాళ్ళు కూడా వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్తారు. ఎలాగా? త్రూ ఈ బాడీ లాంగ్వేజ్ అండ్ జెస్చర్స్. జెస్చర్స్ అంటే ఏంటి? సైగలు. ఇలా ఎవరన్నా ఇలా పెట్టి ఇలా అన్నారనుకోండి, దాని అర్థం ఏంటి? ఇలా ఇలా అంటారు. దాని అర్థం ఏంటి? దగ్గరకు రమ్మని అర్థం. సో, అట్లా ఏదైతే ఉందో ఏదైతే మనం సైగలతో స్టార్ట్ అయింది. మన కమ్యూనికేషన్ అనేది సైగలతోనే స్టార్ట్ అయింది. ఆ సైగలల్ల తర్వాత సౌండ్స్ అయినాయి. సౌండ్స్ నుంచి లెటర్స్ అయినాయి. లెటర్స్ నుంచి వర్డ్స్ అయినాయి. వర్డ్స్ నుంచి సెంటెన్సెస్ అయినాయి. సో, ఇలాగా మనది ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళాం. అలాగే రిటన్ కమ్యూనికేషన్. ఇప్పుడు చెప్పాను కదా! రిటన్ కమ్యూనికేషన్‌లో చాలా రకాలున్నాయి. బుక్స్. బుక్స్‌లో మనం రాస్తూ ఉంటారు. ఎవరో రాసిన బుక్స్ మనం చదువుతూ ఉంటాం. మ్యాగజైన్స్, ఈమెయిల్స్, నథింగ్ బట్ లెటర్స్. ఓకే. ఇవన్నీ రిటన్ కమ్యూనికేషన్. అండ్ విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ క్రికెట్. క్రికెట్‌లో చూడండి చార్ట్స్ ఏస్తారు. చార్ట్స్ ఏస్తారు. ఎలాంటి చార్ట్స్? గ్రాఫ్ చార్ట్స్ ఏస్తారు. ఒక బౌలర్‌ని పెట్టుకొని, ఆ బౌలర్ ఈ ఓవర్‌లో ఎన్ని సిక్స్‌లు ఇచ్చాడు, ఎన్ని ఫోర్‌లు ఇచ్చాడు, ఎన్ని ఔట్స్, ఎన్ని వికెట్స్ తీశాడు. సో, ఇలా గ్రాఫికల్‌గా చూపిస్తారు. చార్ట్స్ రూపంలో చూపిస్తారు. మ్యాపింగ్ చూపిస్తారు. సో, ఇవన్నీ కూడా విజువలైజేషన్. ఓకే. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే. అండ్ దెన్ వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ రిటన్ కమ్యూనికేషన్? రిటన్ కమ్యూనికేషన్ ద్వారా యూజెస్ ఏంటి? సో, ఇవి చూడండి, రిటన్ కమ్యూనికేషన్ అనేది మనం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్‌ని ఎలా ఎక్స్‌చేంజ్ చేస్తాం? త్రూ ద సింబల్స్, వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. మీకు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చూడండి, సెలవుల్లో ఐ మీన్ కరోనా హాలిడేస్‌లో చాలామంది ఇళ్ళ దగ్గర ఉన్నారు. ఫ్రెండ్స్‌ని మిస్ అయ్యారు. చాలా మంది మిస్ అయ్యారు. అంటే నేను ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ ఏంటి అంటే కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే ఎలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయి. సో, ఒక ఫ్రెండ్ అనుకోకుండా కలిసారు. సో, వాళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత కలిసారు. సో, దే ఆర్ మిస్సింగ్ ఈచ్ అదర్. వాళ్ళు మిస్ అవుతున్నారు. సో, వాళ్ళు ఏం చేస్తారు, "అరే! రే కొంసేపు మా ఇంటికి రారా ఆడుకుందామని" ఏదో ఎలాగో పిలుస్తారు. పిలిచిన తర్వాత వెళ్తాడు ఒకతను. వెళ్ళి ఇద్దరు కూర్చొని కాసేపు మ్యాచ్ చూస్తారు. టీవీ ఏదో చూస్తారు. అండ్ దే షేర్ సంథింగ్ ఏదో తింటూ ఉన్నారు. పాప్‌కార్న్ ఫర్ ఎగ్జాంపుల్ పాప్‌కార్న్ తింటున్నారనుకోండి. కొంతసేపు అయిన తర్వాత పాప్‌కార్న్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫస్ట్ పర్సన్ ఏమంటాడంటే, "అరేయ్! నేను పాప్‌కార్న్ తీసుకొనొస్తాను. బయటికెళ్ళి తీసుకొస్తాను. నాకు చేంజ్ ఇవ్వు. చేంజ్ ఏమన్నా ఉంటే ఇవ్వు" అని. ఈ సెకండ్ పర్సన్ అంటాడు అని ఆశ్చర్యపోతాడు. ఎందుకు ఆశ్చర్యపోతాడంటే, "ఏంట్రా నేనేమన్నా చేంజ్ అవ్వాలా? నేను సరిగ్గా లేనా? నా బిహేవియర్ బాలేదా? వాట్ ఐ హావ్ టు చేంజ్ ఇన్ మై సెల్ఫ్" అని చెప్పి ఒక పెద్ద క్వెషన్ వేసుకుంటాడు వాడి బుర్రలో. బట్ ఫస్ట్ పర్సన్ అడిగిందేంటి? మనీ పర్పస్‌లో ఏదైనా చేంజ్ ఉందా? చేంజ్ ఉంటే ఇవ్వు. ఒక రూ. 10 రూ. 15 అనకుండా చేంజ్ ఉంటే ఇవ్వు. నేనెళ్ళి పాప్‌కార్న్ తీసుకొస్తాను అని అన్నాడు. కానీ వీడేమనుకుంటున్నాడు? ఓకే. ఐ హావ్ టు చేంజ్ మై సెల్ఫా? నేను ఈ కరోనా సెలవులో నేనేమయ్యాను? నేనేమైనా చేంజ్ అయిపోయానా? ఎలా ఉన్నాను అని తనకు తానే క్వెషన్ చేసుకుంటున్నాడు. బట్ ఏంటి అంటే ఇక్కడ సిట్యుయేషన్ వేరే మీనింగ్ ఇస్తుంది. బట్ వాడు అర్థం చేసుకున్న మీనింగ్ వేరు. అంటే ఏంటి, కమ్యూనికేషన్ అనేది సరిగ్గా జరగలేదు. వీడు కంప్లీట్‌గా ఫస్ట్ పర్సన్ "అరేయ్! ఒక రూ. 15 చేంజ్ ఉంటే ఇవ్వు" అంటే అప్పుడు తనకి అర్థమయ్యేదేమో కదా! సో, కమ్యూనికేషన్ అనేది సరిగ్గా జరగకపోతే మిస్‌అండర్‌స్టాండింగ్స్ విల్ కమ్ ఇంటు అవర్ లైఫ్స్. ఓకే. సో, థట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈస్ దేర్ ఫర్ కమ్యూనికేషన్.
సో కమ్ బ్యాక్ టు ద రిటర్న్ కమ్యూనికేషన్. రిటర్న్ కమ్యూనికేషన్లో ఏంటంటే మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా దేని రూపంలో ఇస్తాము, సింబల్స్ రూపంలో ఇస్తాము, వర్డ్స్ రూపంలో ఇస్తాము, అండ్ సెంటెన్స్ రూపంలో కూడా మనం ఈ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ కమ్యూనికేషన్ ఇంకా ఎలా జరుగుతుంది? లెటర్స్ ద్వారా, ఫ్యాక్సెస్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, మెమోస్, బ్రోచర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్. సో ఇన్ని విధాలుగా మనకి రిటర్న్ కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో రిటర్న్ కమ్యూనికేషన్ అనేది చూడండి ఫర్ ఎక్స్టర్నల్గా ఎలా ఉపయోగపడుతుంది, ఎలా వెళ్తుంది బయట వాళ్ళకి, వేరే వాళ్ళకి ఎలా వెళ్తుంది? ఎలక్ట్రానిక్ మెయిల్స్. ఇప్పుడు ఫోన్ ఉంటే చాలు, ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే కదా. ద టోటల్ వరల్డ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ మొబైల్. సో మొబైల్లో మనం ఒక మెయిల్ చేయాలనుకుంటే చేసేయచ్చు. ఇంటర్నెట్ వెబ్సైట్స్, లెటర్స్, ప్రపోజల్స్, టెలిగ్రామ్స్, ఫ్యాక్సెస్, పోస్ట్ కార్డ్స్, అడ్వర్టైజ్మెంట్స్ అండ్ బ్రోచర్స్. సో ఇలా ఇన్ని విధాలుగా మనం రిటర్న్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ దెన్ ఎలా ఉంది చూడండి. లెట్స్ ఈట్ గ్రాండ్ మా, ఎవరికో చెప్తున్నారు థర్డ్ పర్సన్ కి. ఏమని చెప్తున్నారు? లెట్స్ ఈట్ గ్రాండ్ మా, గ్రాండ్ మాని తినేద్దాం అన్న మీనింగ్ వస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి లెట్స్ ఈట్ గ్రాండ్ మా అని వస్తుంది. అంటే ఏంటి? గ్రాండ్ మా పదండి మనం భోంచేద్దాం అనే మీనింగ్. ఒక్క కామా ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. ఈ ఫస్ట్ సెంటెన్స్ ఎలా ఉంది? ఎవరో ఒక సెకండ్ పర్సన్ కి చెప్తున్నారు గ్రాండ్ మాని తినేద్దాం పదా అని, దాని మీనింగ్ ఇది. అండ్ సెకండ్ సెంటెన్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? గ్రాండ్ మా పద భోంచేద్దాం అనే మీనింగ్ వస్తుంది. సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పంక్చుయేషన్ మార్క్స్ కూడా మనం చాలా కరెక్ట్ పద్ధతిలో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ పంక్చుయేషన్ మార్క్స్ and then I'll show another one, just wait. అయింది. ఓకే, అండ్ ఏవైతే అబ్స్టికల్ అవుతుందో అంటే మనకి గొంతులో కొంతసేపు గాలి ఆగి మళ్ళీ ఏదైతే బయటికి మనం ఆ గాలిని బయటికి తోస్తామో అలా మాట్లాడితే, అంటే కొంచెం ఆగితే లోపల మనకి ఎయిర్ని కొంచెం పట్టిస్తే దాన్ని కన్సోనెంటల్ సౌండ్స్ అంటారు. ఓకే, బి, సి, డి. ఓకే, డి అన్నప్పుడు చూడండి నాలుకెళ్ళి ప్యాలెట్కి తగులుతుంది. ఓకే, సి అన్నప్పుడు సి గాలి లోపల కొంచెం సేపు ఆగి బయటకు వస్తుంది. సో ఇవన్నీ కూడా కన్సోనెంటల్ సౌండ్కి మాత్రమే జరుగుతుంది. ఓవల్ సౌండ్స్కి, ఓవల్ లెటర్స్కి ఏమవుతుంది అంటే లోపల ఫ్రీగా వోకల్ కార్డ్స్ నుంచి కూడా మనకి చక్కగా గాలి అనేది బయటికి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓవల్స్ అండ్ కన్సోనెంట్స్. సో ఇక్కడ మనకి ఇంకోటి కూడా చెప్పచ్చు. కన్సోనెంట్స్ అంటే అచ్చులు హల్లులు తెలుసు కదా తెలుగులో. అన్మ్యూట్ చేయండి మేడం నా వీడియో అన్మ్యూట్ చేయడం ఏంటి? ఏమైంది మధు? ఏం మాట్లాడాలి మధు నువ్వు? సాయి మేడం, మేడం చెప్పండి. మధుసూదన్ అంట అన్మ్యూట్ చేయమని అడుగుతున్నాడు. ఓకే ఓకే చేస్తాను. ఓకే, కమ్ బ్యాక్. అచ్చులు హల్లులు ఉంటాయి కదా తెలుగులో, అచ్చులు అండ్ హల్లులు. అచ్చులు అంటే వీడియో అన్మ్యూట్ చేయడం లేదు మేడం.
వీడియో వీడియో అవ్వట్లేదా? హలో అండ్ ద డిటర్మైనర్స్ అంటారు, లేదంటే వాటిని ఆర్టికల్స్ అని కూడా అంటారు. సో ఏ అనేది ఎక్కడ యూస్ చేయాలి? ఏ అనేది కన్సోనెంటల్ లెటర్ కాదు, కన్సోనెంటల్ సౌండ్ ముందు యూస్ చేయాలి. ఓకే, వినిపిస్తుందా? అర్థమవుతుందా? కన్సోనెంటల్ సౌండ్ ముందు యూస్ చేయాలి ఏ అనేది. కన్సోనెంటల్ సౌండ్ అంటే ఏంటి? ఆ లెటర్ చేసే సౌండ్కి అంటే కన్సోనెంటల్ సౌండ్ అంటే కన్సోనెంట్స్ చేసే కన్సోనెంట్స్ ఏదైతే లెటర్స్ ఉన్నాయో, ఆ 21 లెటర్స్ ఉన్నాయో అవి చేసే సౌండ్ని బట్టి మనం అక్కడ ఏ యూస్ చేయాలా, యాన్ యూస్ చేయాలనేది అర్థం అవ్వాలి. సో ఇక్కడ చిన్న పాయింట్ చూడండి. ఇక్కడ ఓవెల్స్ తో మనకి చిన్నప్పటి నుంచి చెప్తారు. ఓవెల్స్ తో స్టార్ట్ చేస్తే గనక ఆ వర్డ్ కి ఏముండాలి? దానికి ముందు యాన్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ ఉందనుకోండి, ఏఈఆర్ఓ కదా స్పెల్లింగ్. ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని ముందు అది ఓవెల్ కాబట్టి దాని ముందు ఖచ్చితంగా యాన్ ఉండాలి. ఓకే, అలా బండగా గుర్తుపెట్టేసుకుంటాం. బట్ ఇక్కడ చూడండి, ఈ ఈ సెకండ్ లైన్ లో చూడండి, యూనిట్ అని ఉంది. యూనిట్ కి యు అనేది మనకి ఓవెలా కన్సోనెంటా? ఓవెల్ కదా, ఓవెల్ కదా, ఓవెలా కన్సోనెంటా? ఓవెల్ కదా. ఆ ఓవెల్ కి ముందు మనం యాక్చువల్గా ఏం రావాలి? యాన్ రావాలి. బట్ ఇక్కడ చూడండి, ఏ యూనిట్, ఏ యూనిఫామ్, ఏ యుటెన్సిల్ అని ఏ అని యూజ్ చేశారు. యాన్ ఎందుకు యూజ్ చేయలేదు? ఎందుకంటే ఓవెల్ సౌండ్కి, ఓవెల్ లెటర్కి కన్సోనెంటల్ సౌండ్ వస్తుంది. యా అనే సౌండ్ వస్తుంది. యు, యా కొమిస్తే యు, తెలుగులో ఎలాగైతే రాస్తామో ఆ యు అనే సౌండ్ వస్తుంది. ఆ యు అనే సౌండ్ వస్తే గనక ఖచ్చితంగా దానికి ముందు ఏ ఉండాలి. ఎందుకంటే వై అనేది కన్సోనెంటల్ లెటర్ కాబట్టి, కన్సోనెంటల్ సౌండ్ కాబట్టి దాని ముందు ఏ అనేది వాడాలి. సో అలాగే ఓవెల్ ఓతో స్టార్ట్ అయినప్పుడు ఆ ఓ అనేది ఈ డబ్ల్యూఏ ఎలా పలుకుతాం? వా అని పలుకుతాం. తెలుగులో అక్షరం వా, వా అని పలికేటప్పుడు దాని ముందు కూడా యాన్ రాకూడదు, ఏ రావాలి. ఇవి కొన్ని ఎక్సెప్షన్స్ అన్నమాట. ఓకే, కొన్ని ఎక్సెప్షన్స్ ఇవన్నీ. ఏ వన్ వే స్ట్రీట్, ఏ వన్ ఐడ్ మ్యాన్, ఏ 1 రూపీ నోట్ ఎక్సెట్రా. ఓకే, సో ఈ ఏ అనేది యూస్ చేయాలి. ఎందుకు? ఈ ఓ అనేది ఎలా పలుకుతుంది? డబ్ల్యూ అనే కన్సోనెంటల్ సౌండ్ పలుకుతుంది. వా, వా. ఓకే, ఆ డబ్ల్యూ అనే కన్సోనెంటల్ సౌండ్ వస్తుంది కాబట్టి కన్సోనెంట్ ముందు ఏం యూస్ చేయాలి? ఏ అనేది యూస్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏ అనేది యూస్ చేసాం. అలాగే యాన్ కూడా చూడండి, హెచ్ సైలెంట్ ఉన్న వర్డ్స్ లో దాని ముందు ఏం యూస్ చేయాలి? యాన్ యూస్ చేయాలి. అసలు యాక్చువల్గా హెచ్ అనేది ఏంటి? కన్సోనెంటల్ లెటర్, కన్సోనెంట్ లెటర్ కదా. ఏఈఐఓయులో హెచ్ లేదు కదా. ఏ ఆ కన్సోనెంటల్ లెటర్ ఏదైతే ఉందో దానికి ముందు యాక్చువల్గా ఏ రావాలి. బట్ ఇక్కడ ఏమొస్తుంది? యాన్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే హెచ్ సైలెంట్. హెచ్ సైలెంట్ తర్వాత ఉన్న లెటర్ ఏంటి? ఓ. ఓ అంటే ఓవెలేనా? ఓకే, హానెస్ట్ అనకూడదు, ఆనెస్ట్ అని చదవాలి. ఓతో స్టార్ట్ చేయాలి. ఆనెస్ట్, ఈజ్ ఎ ఆనెస్ట్ పర్సన్ అని చదవాలి. సో అక్కడ హెచ్ అనేది సౌండ్ మనకు వినిపించట్లా, లేదు, అక్కడ సైలెంట్ లెటర్ అది. సో అందుకని దాని ముందు యాన్ ఆనెస్ట్ పర్సన్, యాన్ అవర్, ఓయుఆర్ ఎలా పలుకుతామో అలా పలకాలి. యాన్ అవర్, యాన్ ఐ, యాన్ ఆక్స్. సో ఇలాంటి వాటికి ముందు కూడా మనం యాన్ అనేది పెట్టాలి. సో ద అనేది ఎక్కడ యూస్ చేయాలి? మరి ద అనేది ఎక్కడ యూస్ చేస్తాం? రిఫర్ టు ఏ పర్టికులర్ పర్సన్. ఒక పర్టికులర్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు కానీ, ఒక పర్టికులర్ వస్తువు గురించి మాట్లాడేటప్పుడు కానీ ద పెడతాం. అలాగే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్, రివర్స్ ముందు కానీ, మౌంటైన్స్ ముందు కానీ, ఓషన్స్ ముందు కానీ, సూపర్లేటివ్ డిగ్రీస్, ఆర్డినల్స్ ముందు కానీ, ఆర్డర్స్, పర్టికులర్ బుక్ గురించి మాట్లాడేటప్పుడు కానీ, పబ్లిక్ బిల్డింగ్స్, పబ్లిక్ బిల్డింగ్స్ అంటే ద పార్లమెంట్. ఓకే, అవన్నీ ఒకటే ఉంటాయి కదా. సో అవి పబ్లిక్ బిల్డింగ్సే కదా. సో అలాంటి వాటికి. అండ్ యూనిక్ థింగ్స్, యూనిక్ థింగ్స్ అంటే ప్రపంచంలో అది ఒక్కటే ఉంది, ద తాజ్ మహల్. ఓకే, ద హిమాలయాస్, అవి ఒక్కటే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు అలాంటివి. ద సన్, ద మూన్, ద ఎర్త్, ఇవన్నీ కూడా యూనిక్ థింగ్స్ ముందు కూడా మనం ద అనేది యూజ్ చేయాలి. ఓకే, అండ్ దెన్ ప్రపోజిషన్స్. ప్రపోజిషన్స్ గురించి మనం ఏం చెప్పచ్చు అంటే, ప్రపోజిషన్ ఈజ్ అ word which was used, which tells the relation between two words,
విచ్ టెల్స్ ద రిలేషన్ బిట్వీన్ టూ వర్డ్స్. రెండు పదాల మధ్య రిలేషన్ చెప్పేదే ప్రిపోజిషన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ద బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద టేబుల్ కి ద బాల్ కి మధ్యలో రిలేషన్ చూపిస్తుంది అనమాట. ఇది ఆన్ అనే వర్డ్ రిలేషన్ చూపిస్తుంది. అలాంటి వర్డ్స్ ని మనం ఏమంటాం? ప్రిపోజిషన్ అంటాం. ఎక్స్క్యూజ్ మీ. అలాగే నౌన్. వాట్ ఈస్ మెant బై నౌన్? నౌన్ అంటే మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు. ఏమంటారు దాన్ని? నౌన్ అంటే నేమింగ్ వర్డ్ అని అంటాం. నేమింగ్ వర్డ్ అంటే ఏంటి? నేమ్స్ నే నౌన్ అని అంటామని అనుకుంటాం, కానీ దాంట్లో కూడా ఉన్నాయి, ఇంకా చూపిస్తాను, చెప్తాను మీకు. కైండ్స్ ఆఫ్ నౌన్స్ చూడండి. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్. నౌన్స్ లో ఇన్ని రకాలు ఉన్నాయి. సో చూడండి, ఇవన్నీ పేర్లే, ఓకే, ఒప్పుకుంటాను. మరి ఇదేంటి? విజ్డమ్ అనేది పేరా? బ్యూటీ అనేది పేరా? జాయ్ అనేది పేరా? అవి పేర్లు కాదే. మరి అలాంటప్పుడు నౌన్ అంటే నేమ్ ఒక్కటే అని మనం ఎలా చెప్పగలం? నేమ్స్ ఒక్కటే అని చెప్పలేం కదా. సో చూడండి, ఇక్కడ వాట్ ఈస్ మెంట్ బై ప్రాపర్ నౌన్? ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్ కి కామన్ నౌన్ కి చాలా 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 చిన్ని డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను చూడండి. ఒక క్లాస్లోకి వచ్చి శిరీష అనే ఒక అమ్మాయిని ప్రిన్సిపల్ మేడం రమ్మంటున్నారు అని చెప్పారనుకోండి, క్లాస్ మొత్తం వెళ్ళిపోతారా? శిరీష అనే ఒక అమ్మాయి వెళ్తుందా? శిరీష అనే ఒక్క అమ్మాయే కదా వెళ్తుంది. శిరీష అనే ఒక్క అమ్మాయే వెళ్తుంది. సో ఆ శిరీష అని పర్టికులర్గా ఒక పేరు మెన్షన్ చేస్తే ప్రాపర్ నౌన్. ఓకే, అదే సిచ్యువేషన్ని ప్రిన్సిపల్ మేడం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అందరినీ రమ్మంటున్నారా అని అన్నారు అనుకో, అందరూ వెళ్తారా? శిరీష ఒక్కటే వెళ్తుందా? అందరూ వెళ్తారు. అది కామన్ నౌన్. అర్థమైంది అనుకుంటున్నాను. పర్టికులర్గా ఒక పేరు మెన్షన్ చేస్తే ప్రాపర్ నౌన్. అండ్ పేరు మెన్షన్ చేయకుండా ఒక జాతి గురించి కానీ కంప్లీట్గా ఒక ఎక్కువ మంది గురించి, అంటే ఒక దాని గురించి కానీ మాట్లాడేటప్పుడు దాన్ని కామన్ నౌన్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. నేపాల్ అనేది ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ అ ప్లేస్ కదా. అనుష్క ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? పెన్. పెన్నులో చాలా వెరైటీస్ ఉన్నాయి. మాంటెక్స్ పెన్ ఉంది, రెనాల్డ్స్ పెన్ ఉంది, ఏంటో ఇంకా ఉంటాయి కదా చాలా పెన్, జెట్టర్, ఇలాంటి పెన్నులు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ పర్టికులర్గా మనకి రెనాల్డ్స్ పెన్ అని చెప్తే ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇక్కడ రెనాల్డ్స్ పెన్ అని చెప్పలా, పెన్ అనే అన్నారు. దెన్ వీ కెన్ ఇమాజిన్ ఎనీ టైప్ ఆఫ్ పెన్. అలాంటి టైంలో దాన్ని కామన్ నౌన్ అంటారు. అలాగే బాల్లో చాలా బాల్స్ ఉన్నాయి. ఫుట్బాల్, వాలీబాల్, కార్క్ బాల్, టెన్నిస్ బాల్, ఇలా చాలా ఉన్నాయి. బట్ దే డిడ్ంట్ టెల్ us పర్టికులర్ నేమ్ ఆఫ్ ద బాల్. సో అలా చెప్పినప్పుడు, కామన్ గా చెప్పినప్పుడు కామన్ నౌన్ అవుతుంది. పర్టికులర్ గా ఒక పేరుని మెన్షన్ చేస్తే దాన్ని ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే కలెక్టివ్ నౌన్ అంటే పేరే తెలిసిపోతుంది మనకి, కలెక్షన్. ఓకే, కలెక్షన్. ఎందుకని రావట్లేదు వీడియోస్? మేడంకి చెప్దాము, రేపు రెక్టిఫై చేస్తారు. ఓకే, ఇప్పుడు వినండి చాలు. మెటీరియల్స్, ఆల్ ద టైప్ ఆఫ్ మెటీరియల్స్, దట్ ఈస్ లిక్విడ్ ఆర్ లిక్విడ్ కానీ సాలిడ్ కానీ ఏదైనా సరే అవి మెటీరియల్ అయితే వాటిని మెటీరియల్ నౌన్ అని అంటారు. ఐరన్, కాటన్, ప్లాస్టిక్, ఈవెన్ ఆయిల్, మిల్క్, దీస్ ఆర్ లిక్విడ్స్, జ్యూస్, ఇవన్నీ మెటీరియల్ నౌన్స్ అన్నమాట. ఓకే, అండ్ నౌన్ లో సింగులర్, ప్లూరల్. ఓకే, ఇవేమన్నా డౌట్ ఉన్నదా? ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉన్నదా?